హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఆల్రెడీ బుచ్చిబాబు గారి మూవీ షూటింగ్ లో నైట్ షెడ్యూల్స్ జరుగుతున్నాయని మూవీ టీం తెగ అప్డేట్స్ ఇస్తున్నారు. సో షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అండ్ ఆ మూవీ వచ్చేసి రామ్ చరణ్ గారి 16th మూవీ విచ్ ఇస్ RC16. ఆల్రెడీ RC17 కూడా అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఆ తర్వాత మూవీ అది మన సుకుమార్ గారితో చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. అండ్ తర్వాత చాలా మందితో మన రామ్ చరణ్ గారు చేస్తున్నారు, లైక్ లోకేష్ కనగరాజ్ గారితో చేస్తారు అని అనేక రకాలుగా బజ్ సోషల్ మీడియాలో క్రియేట్ అవడాన్ని చూసాం. అయితే లేటెస్ట్ బజ్ వచ్చి హిందీలో కిల్ అనే మూవీ తీసిన డైరెక్టర్ తో రామ్ చరణ్ గారు తన వెరీ నెక్స్ట్ మూవీ తీస్తున్నారనేది బిగ్ బజ్ ఇన్ హిందీ ఇండస్ట్రీ. సో హిందీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. సో దీని గురించి పింక్ విల్ వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ రాశారు. కిల్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు నిఖిల్ నగేష్ పట్కారు. సో మీలో చాలా మంది కిల్ మూవీని ఈ పాటికి చూసుంటారు. మూవీలో యాక్షన్ సీక్వెన్స్ చాలా వైలెంట్ గా ఉంటాయి అండ్ ఆర్గానిక్ గా ఉంటాయి. లైక్ సీన్స్ అనేవి ఓవర్ ద టాప్ ఉండవు. సో యాక్షన్ మూవీ లవర్స్ విత్ ఎక్స్ట్రా వైలెన్స్ ని ఓవర్ రేటెడ్ గా కాకుండా చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ గట్టిగా ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎమోషనల్ డ్రామాతో లింక్ అప్ అవుతూ ఈ వైలెంట్ యాక్షన్ మూవీ ఉంటుంది. సో డైరెక్టర్ నిఖిల్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఒక స్టోరీ గురించి బిగ్ టైమ్ టాక్స్ లో ఉన్నారని బజ్ వినిపిస్తుంది. డైరెక్టర్ గారి గురించి ఇందాక చెప్పినట్లుగా యాక్షన్ లెవెల్ ని ఒక రేంజ్ లో కిల్ మూవీతో చూపించారు. అండ్ ఇప్పుడు డిస్కషన్ లో ఉన్న మూవీ స్టోరీ వచ్చేసి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. అది కూడా ఇండియన్ మైథాలజీలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యారెక్టర్ తో లింకప్ అయిన స్టోరీ అని చెప్తున్నారు. అంటే పురాణాల్లో ఉండే అత్యంత గొప్ప వ్యక్తుల్లోని ఒకరి గురించి ఈ మూవీ తీయబోతున్నారని చెప్తున్నారు. సో క్వశ్చన్ ఇస్, హూ ఇస్ దట్ ఇంపార్టెంట్ మైథాలజికల్ క్యారెక్టర్ దట్ రామ్ చరణ్ గారు గోన ప్లే? సో అంతా ఓకే అయితే మన పురాణాల్లో ఉండే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ఆయన చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రీ విజువలైజేషన్ కూడా అయిపోయిందంట. అంటే మూవీలోని కీ సీన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతాయి, విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది, ఏ లెవెల్లో ఆ సీన్స్ లో హెల్ప్ అవుతుంది, ఇంకా చాలా విషయాలు అనేవి క్లియర్ కట్ గా ఒక సెట్టింగ్ చేసుకుని ఉన్నారంట డైరెక్టర్ గారు. సో మూవీ గురించి గట్టిగా పగడబందిగానే రెడీ చేసుకుని ఉన్నారట. సో వన్స్ ఫైనల్ కాల్ రామ్ చరణ్ గారు ఇస్తే ఆ మూవీ రామ్ చరణ్ గారి మూవీ లిస్ట్ లో వైభవంగా చేరబోతుందని చెప్పొచ్చు. అండ్ July 5th ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన కిల్ మూవీ జస్ట్ 8 days బ్యాకే, అంటే June 27th, 2024 అప్పుడే రిలీజ్ అయ్యి ప్రపంచం క్రియేట్ చేస్తున్న కల్కి మూవీ తర్వాత ఈ మూవీ రిలీజ్ అయ్యి మరుగున పడిపోయింది. కానీ కొద్దిగా డిఫరెంట్ టైంలో కానీ రిలీజ్ అయితే ఈ మూవీకి ఇండియాలో మన సైడ్ నుండి కూడా ఇంకా బాగా అప్రిసియేషన్ వచ్చేది. అండ్ ఈసారి పక్కా ప్లానింగ్ తో స్టోరీని రెడీ చేసుకుని అది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ వస్తున్నారు డైరెక్టర్ నిఖిల్ గారు. అండ్ దాట్ టు మన రామ్ చరణ్ తేజ్ గారితో ఇది కన్ఫర్మ్ అయితే దెన్ అది మామూలుగా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ రామ్ చరణ్ గారు మూవీని ఒప్పుకున్నారు అంటే ఆయన్ని మైథాలజికల్ క్యారెక్టర్లో చూడబోతున్నామని అర్థం. అండ్ అది కానీ నిజమైతే నెక్స్ట్ మంత్ మార్చ్లో ఆయన బర్త్డే ఉంది. సో అంతా సెట్ అయితే 27th March ఆయన పుట్టినరోజు నాడు చాలా అప్డేట్స్ వస్తాయి, లైక్ RC16 అండ్ RC17, అంటే ఈ మైథాలజికల్ ప్రాజెక్ట్. సో సుకుమార్ గారి మూవీ కంటే ముందే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది అని చెప్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ గారు పౌరాణికం చేస్తే ఎలా ఉంటుంది అని మగధీరతో చూసాం. అంటే రాజుల కాలం నాటి ఒక పీరియడ్ మూవీని ఆయన చేస్తే ఆ మూవీ ఏ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనేది చూసాం. అఫ్ కోర్స్ అక్కడ రాజమౌళి గారు, బట్ రామ్ చరణ్ గారు అక్కడ చింపవతలు పడేశారు. అండ్ కొద్దిగా అలాంటి షేడ్స్ టచ్ అయ్యేలాగా, అంటే అసలు మైథాలజీ క్యారెక్టర్ కాదు బట్ అందులో కూడా అరిపించారు. లైక్ RRR మూవీలో క్లైమాక్స్ లో ఆయన పంచి కట్టుకొని బాణం విసురుతుంటే హిందీ ఆడియన్స్ ఆయనలో శ్రీరాములు అని చూశారు. అఫ్ కోర్స్ మనకు తెలుసు ఆయన ప్లే చేసింది అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ అని, బట్ హిందీ వాళ్ళు ఆయన్ని అలా ఓన్ చేసుకున్నారు. బట్ ఈసారి ఏకంగా ఒక హిందీ డైరెక్టర్ గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ తో దాటు మైథాలజికల్ లోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని తీసుకొని దాని చుట్టూ స్టోరీ అల్లుకొని అది రామ్ చరణ్ గారు ప్లే చేస్తున్నారని మనకు చూపించబోతున్నారు. సో మన వాళ్ళు మూవీ లవర్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ అక్కడ వాళ్ళు లిటరల్ గా ఆరాధిస్తారు. సో ఇది కానీ జరిగితే ఎక్స్పెక్టేషన్స్ బార్ హైలో సెట్ చేసినట్టే. సో గేమ్ చేంజర్ ఎలాగపోయింది డజంట్ మ్యాటర్. రీసెంట్ గా మన మెగాస్టార్ గారే కొన్నిసార్లు మూవీస్ ఆడవు అని చెప్పారు. అఫ్ కోర్స్ చాలా మంది హీరోస్ కి డిజాస్టర్స్, అటర్ ఫ్లాప్స్ కంటిన్యూస్ గా పడ్డాయి, బట్ తర్వాత దే బౌన్స్ బ్యాక్. కానీ ఏ టైంలో ఎప్పుడు హిట్ పడతాదో అనేది ఆ టైంలో వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ మినిమం సూపర్ హిట్ తో స్టార్ట్ అవుతుందని ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతుంది. సో RC16 మినిమం గ్యారంటెడ్ సూపర్ హిట్ మూవీ. ఇన్ కేస్ ఆ నెక్స్ట్ మూవీ ఓకే అయితే RC17 ఇస్ మైథాలజీ రిలేటెడ్ మూవీ, అది కూడా డైరెక్టర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ RC16 తర్వాత ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి అండ్ మైథాలజీ మూవీలోని కంటెంట్ కూడా కొద్దిగా బయటకు వస్తుంది. సో దెన్ స్కై ఇస్ ద లిమిట్. అండ్ RC18 సుకుమార్ గారితో రంగస్థలాన్ని మించిన బ్లాక్ బస్టర్ అని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ అనుకుంటున్న మాటే. అండ్ అఫ్ కోర్స్ అది నిజం. సో వరుసగా మన స్టాండర్డ్స్ ని పెంచుతూ
నెక్స్ట్ లెవెల్లో ఉండే మూవీస్ ని ఆయన చేయబోతున్నారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఎవరితో పడినా అది వేరే లెవెల్లో ఉంటుంది. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి లైనప్స్ ఆల్రెడీ అదిరిపోయాయి. అండ్ ఇది కూడా యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ మావా. సో రామ్ చరణ్ గారి బర్త్డేకి దాదాపుగా 1 month పైగా ఉంది. సో ఈలోపు ఏదైనా మూవీ అప్డేట్స్ ఆన్ రామ్ చరణ్ గారు వస్తే మాట్లాడుకుందాం. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.